నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ తర్వాత వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సీఎం పేషి మీద తమ సంచలనమైన కమెంట్స్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే మొన్న జక్కముడి రాజా మాట్లాడిన మాటలు చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాలు రేకెత్తించాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అదే తరుణంలో కేతిరెడ్డి కూడాను మాట్లాడుతున్న పరిస్థితి నెలకు. ముఖ్యంగా ధనుంజయ రెడ్డి ఎవరైతే ఉన్నారో సీఎంకి సంబంధించి సీఎం పేషి నుంచి ధనుంజయ రెడ్డి ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేలకు అట్ ద సేమ్ టైం ఎంపీలకు సీఎం జగన్కి మధ్య చాలా గ్యాప్ ఉంచాలని పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ యొక్క వ్యాఖ్యలు సంచలనంగా మారాయని కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఒకసారి జక్కముడి రాజా ఏం మాట్లాడాడు చూద్దాం. ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చొని కూడా కాదు, నుంచుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం. ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. ఒకటి కాదు, రెండు కాదు, వందల సమస్యలు చెప్పాలి. సో అది చూసాం కదా. ధనుంజయ రెడ్డి అలాంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో లేదంటే సీఎం పేషి నుంచి వాళ్ళు ఉన్నారో చెత్త అధికారులు అని చెప్పేసి ఆయన సంబోధించిన విషయం కూడా మనం విన్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుంజయ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను వాళ్ళు ఏమైనా అర్జీలు ఇచ్చినా సరే కనీసం పట్టించుకునే పరిస్థితి నెలకొందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. సో ఇదే తరుణంలో కేతిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ఏం మాట్లాడి మనం ఒకసారి చూద్దాం. నేను నిన్న రాజా చెప్పిందని ఖచ్చితంగా ఏకీభవిస్తా. సార్ నేనంతా మాట్లాడుతూ చెప్పాడు, డెఫినెట్గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవలేడు, ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరున్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ని అయితే సీఎంఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసినారు. అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ అక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ అక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి. ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలు పడిన రోడ్డు కోసం అయితే ఒక 40 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి, రావత్తు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ రియల్లీ లైక్ ఆ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం. నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ ఇచ్చినాక ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి పెడతా అంటే ఏదో వాళ్ళకు ఇది పడుతున్నట్టు పోతా ఉంటుంది. హోప్ సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికిను ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఓడిపోయినాము గెలిచినామని చెప్పడం లేదు, కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎంలు. వాళ్ళకి ఏముంటుంది చెప్పు పొలిటికల్గా. సో నేను నిన్న రాజా చెప్పిందని ఖచ్చితంగా ఏకీభవిస్తా. సో నేనంతా కఠినంగాను ఇది చెప్పలేను, కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను. నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను నేను చెప్తున్నాను. సో అది చూశారు కదా. ఖచ్చితంగా సీఎంఓకి సంబంధించి సీఎంఓకి అలాగే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ధనుంజయ రెడ్డి కేవలం ఆయనే ఒక సీఎం లాగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళు తీసుకెళ్లే అర్జీలు ఏవైతున్నాయో ఈ అర్జీలు కూడాను కొంతమేర సీఎం వరకు చేరనివ్వలేదని చెప్పేసి కొంతమేర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే రోడ్ల వ్యవహారం కానీ, ల్యాండ్ అక్విజిషన్లు కానీ, ఫ్లైఓవర్స్కి సంబంధించిన ఈ యొక్క అర్జీలన్నీ కూడాను సీఎంకి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కానివ్వండి, లేదంటే ఎంపీ కానివ్వండి, లేదంటే మంత్రి కానివ్వండి, వాళ్ళ యొక్క బాధ్యత అది.
ఖచ్చితంగా మా నియోజకవర్గానికి ఇది కావాలి, ఇది చేయండి అని సీఎంఓకి అర్జీ పెట్టుకోవడం, సీఎంతో మాట్లాడడం, ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క బాధ్యతలు. కానీ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఎవరైతే సీఎం పేషీలో ఉన్న ధనుంజయ రెడ్డి ఉన్నారో ఆయన కనీసం మమ్మల్ని ఎమ్మెల్యేలు మంత్రులను కూడా చూడకుండా గంటలు వెయిట్ చేయించేవాళ్ళు. ఉదయం 10 గంటలకు వెళ్తే సాయంత్రం వరకు వెయిట్ చేయించిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి అటుపక్క జక్కబుడి రాజా కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఆయన కేతిరెడ్డి కానివ్వండి మాట్లాడిన పరిస్థితులు అయితే నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ధనుంజయ రెడ్డి ఓఎస్డీ కూడా, మాధురి అనే వ్యక్తి, ధనుంజయ రెడ్డి ఒక ఐఏఎస్ అధికారి ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఆమె కూడాను కనీసం ఎమ్మెల్యేలుగా కూడా ట్రీట్ చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు ఎక్కడున్నారు, అర్జెంట్ మిమ్మల్ని సార్ కలవాలన్నారు, సార్ మాట్లాడాలంటున్నారు అంటే చాలా తక్కువగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని చాలా తక్కువగా చూసిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కొద్దిగా మనకు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఎమ్మెల్యే ఏదైనా అర్జీ తీసుకెళ్తే అంటే కేవలం ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఎవరైతే ఉన్నారో సీఎంకి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య ధనుంజయ రెడ్డి ఎవరైతే ఉన్నారో సీఎం పేషీలు ఆయన ఈ యొక్క అర్జీలన్నీ తీసుకోవాలి. సో తీసుకొని అది సీఎం వరకు చేరవేయాలి. కానీ అది సీఎం వరకు చేరవేసిన పరిస్థితి లేదని చెప్పేసి ఒక్కొక్కరుగా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కేవలం ఈ యొక్క పరిణామాల వల్లనే ప్రభుత్వాన్ని కోల్పోయాం, వైసీపీ ఓడిపోయిందని చెప్తున్నారు వాళ్ళందరూ కూడాను. అంటే ఆల్మోస్ట్ కేతిరెడ్డి మనం చూసినట్లయితే గతంలో ఉదయం 6 గంటల నుంచి కూడాను ఆన్ గ్రౌండ్ ఉండేవాడు, పబ్లిక్తో కొంచెం మాట్లాడేవాడు. అంటే అతను వర్క్ చేస్తాడా లేదా అని చెప్పేసి పక్కన పెడితే అంటే ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్ళానని కూడా ఆయన చెప్తా ఉన్నారు. కంటిన్యూగా నేను ప్రజల్లో ఉన్నా సరే మేము ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఒక పక్క టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిపులేట్ చేసింది పబ్లిక్ నన్ను చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈవీఎం లేదన్నా ట్యాంపరింగ్ జరిగిందని ఆయన ఒక ఆలోచన కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పబ్లిక్ అంటే ఎమ్మెల్యేలకు సీఎంకు మధ్య కొంత గ్యాప్ రావడానికి ముఖ్యంగా ధనుంజయ రెడ్డే కారణం. ధనుంజయ రెడ్డి లాంటి అధికారులు ప్రభుత్వంలో ఉండకూడదు, ప్రభుత్వ అధికారిగా ఉండకూడదు. ఎందుకంటే కొంతమేర ప్రజలకు మంచి చేసే పనులు ఏవైతున్నాయో, ఈ యొక్క అర్జీలు ఏవైతున్నాయో ఆ అర్జీలన్నింటినీ కూడాను సీఎం వరకు వెళ్ళే పరిస్థితి లేకుండా చేసింది ధనుంజయ రెడ్డి అని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఓటమిలో కీలక పాత్ర పోషించింది కూడా ధనుంజయ రెడ్డి. ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం కూడా ధనుంజయ రెడ్డి అని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ధనుంజయ రెడ్డిని ఒక ఎమ్మెల్యే కలవడానికి వెళ్ళినప్పుడు కేవలం ఆయన చైర్ ముందు ఇంకొక చైర్ మాత్రమే ఉండేది. అంటే రెండో వాళ్ళు మాట్లాడడానికి, రెండో వాళ్ళు కూర్చునే పరిస్థితి లేదు. అంటే ధనుంజయ రెడ్డి ఇచ్చే గౌరవం అట్లా ఉందని చెప్పేసి ఒక్కొక్క ఎమ్మెల్యే కూడాను ఈరోజు బయటపడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ఒకళ్ళ తర్వాత మాత్రమే మరొకళ్ళు మాట్లాడాలి అంటే ఇదేదో సీక్రెట్ లాగా. అంటే ఎవరైతే ప్రజల నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను తమ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన బాధలు కానీ ఇబ్బందులు కానీ చెప్పుకోవడానికి అక్కడికి వెళ్తే కేవలం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాత్రమే. అంటే ఇదేమైనా సీక్రెట్ అనేది కూడా మనం ముఖ్యంగా దీనిపైన ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ యొక్క ప్రభుత్వంలో కానివ్వండి, సీఎం పేషీలు కానీ పనిచేసే పరిస్థితి అయితే ఉండకూడదు. ఖచ్చితంగా ఒక్కొక్క ఎమ్మెల్యే, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా క్లియర్గా చెప్తున్నారు కేవలం ఓటమిలో కీలక పాత్ర పోషించింది ధనుంజయ రెడ్డి. వీటన్నిటికీ కూడాను ధనుంజయ రెడ్డి ముఖ్య కారణం. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక ట్రాన్స్లో ఉంచారు. సో ఒక ట్రాన్స్లో నడిపారు. మాకు సీఎంకి మధ్య గ్యాప్ రావడానికి వీళ్ళు ముఖ్య కారణం. ఆ ట్రాన్స్ ఏంటంటే ఏది ఏమైనా సరే మనం ఖచ్చితంగా గెలుస్తాం, నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి, అంటే ప్రతి ఇంటికి సంక్షేమం చేరింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారని చెప్పేసి ఆ విధంగా భావించి కొంతమేర ఒక ట్రాన్స్లో పెట్టారు సీఎంని. అంటే బయటికి రానివ్వకుండా కేవలం ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి వీళ్ళతో కలిసిన పరిస్థితి లేదు, ముఖ్యంగా అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఏది ఉన్నా సరే ధనుంజయ రెడ్డే చూసుకునేవాడు అని చెప్పేసి కొంతమేర ఆయన వ్యవహార శైలి పట్ల వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడాను కొంతమేర వాళ్ళు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గతంలో 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకే పరిమితం అవ్వడానికి ఇలాంటి చర్యలే. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక పక్క డెవలప్మెంట్ అనేది సెకండరీ అయితే, ఇంకొకటి ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తులు ఇక్కడ ప్రైమరీగా వ్యవహరించి సీఎంను ఒక ట్రాన్స్లో పెట్టి ప్రజాభిప్రాయాలను సీఎం వద్దకు చేరనివ్వకుండా, ప్రజాప్రతినిధులను సీఎంతో కలవనివ్వకుండా, ఎమ్మెల్యేలను, మంత్రులను, మినిస్టర్లను వీళ్ళందరినీ కలవనివ్వకుండా వాళ్ళు తీసుకెళ్లిన అర్జీలను సీఎం వరకు తీసుకెళ్లకుండా ఆయనే అన్ని హ్యాండిల్ చేసేవాడు. అట్ ద సేమ్ టైం కనీసం ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఒక గౌరవం కూడా లేకుండా ఎవరైతే ధనుంజయ రెడ్డి ఓఎస్డీ ఉన్నారో మాధురి కూడా ఆవిడ వ్యవహార శైలి పట్ల కూడా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను 151 స్థానాల నుంచి 11 స్థానాలకే పరిమితం అవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? నిజంగానే ధనుంజయ రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారా, లేదంటే డెవలప్మెంట్ అనేది ప్రైమరీగా ఉంటుందా అని చెప్పేసి, లేదంటే ప్రస్తుత ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ఆ వైసీపీ గవర్నమెంట్ మీద ప్రజల యొక్క వ్యతిరేకత ఉండడం వల్లనే ఆ యొక్క ఓటమికి కారణాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to
Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu. KTV Telugu channel.